హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఒక 2-3 డేస్ బ్యాక్ దండి. ఎగ్జాక్ట్గా డే గుర్తులేదు. నెక్లెస్ రోడ్ మీద నెక్లెస్ రోడ్ కాడ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిందండి. అక్కడికి వెళ్ళాము. ప్రతిసారి స్టార్ట్ అవుతుంది కదండి సమ్మర్లో. ఈ సమ్మర్లో కూడా స్టార్ట్ అయిపోయిందండి నెక్లెస్ రోడ్ దగ్గర. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూసి లైక్ చేసి వెళ్ళండి. మీరందరూ సమ్మర్లో ఎక్కడికి వెళ్ళారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎండలు చాలా కొడుతున్నాయి కదండి. ఎక్కడికి ట్రిప్ వేయాలన్నా కొంచెం భయంగానే ఉంది పిల్లలతోటి. కాబట్టి ఇలా నైట్ వ్యూ అప్పుడు మాత్రం కొంచెం పిల్లలని బయట తిప్పుతున్నామండి. మార్నింగ్ అవర్స్లో తిప్పడానికి వీలు లేదండి, ఎందుకంటే ఎండలు చాలా కొడుతున్నాయి కదా. అందుకే ఇక్కడ వచ్చేసి నైట్ వెళ్ళామండి. చూస్తూ ఉండండి. ఏమంటారు, ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది కదా, చూడండి, వెళ్ళండి మీరు కూడా. స్టార్ట్ అయ్యి కూడా 1 వీక్ అవుతుందండి. డెకరేషన్ మాత్రం సెటప్ మాత్రం చాలా బాగా చేశారండి. మేము చాలా ఫొటోస్ దిగాము అక్కడక్కడ. ఇదిగోండి, ఇలా లైట్ సెటప్ అయినా కొంచెం గ్రీనరీ అక్కడక్కడ మంచిగా అనిపించిందండి. ఇక్కడ కూలర్ పెట్టారండి. నేను చూసుకోకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయాను. సమ్మర్ కదా, మధ్య మధ్యలో పెద్దవి ఉంటాయి కదండి కూలర్లు, అవి పెట్టారు. ఇలా అక్కడక్కడ కొంచెం సెటప్ చేసి పెట్టారండి. చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారని మేము కూడా దిగాము. నేను కూడా చాలా ఫొటోస్ దిగానండి, మీకు షార్ట్లో పెట్టాను, చూడండి ఫ్రెండ్స్. ఇలా సమ్మర్లో మార్నింగ్ కన్నా నైట్ ఇలా కొంచెం మనం తిరగడం బాగుంటుంది కదండి. కొంచెం చల్లగా ఎండ కొట్టదు కదండి. సమ్మర్లో నైట్ వ్యూ మాకు నచ్చుతుంది. మా పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేశారండి. మా పాప కూడా చాలా ఫొటోస్ దిగింది అక్కడక్కడ. తనకు కూడా ఫొటోస్ పిచ్చండి. ఇక్కడ వచ్చేసి ఇది ఇక్కడ ఏమంటారు, అప్పటి మోడల్ది ఉంటుంది కదండి ల్యాండ్లైన్ ఫోన్, దాంతో కూడా కొంచెం ఫొటోస్ దిగారు. చూస్తుండండి ఫ్రెండ్స్, నేను అక్కడక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకు రౌండ్గా తిరుగుతుంది చూడండి, రొటేట్ అవుతుంది కదా రౌండ్గా. అది కూడా ఇక్కడ ఎక్కుతామన్నారండి. ఇది నేను షార్ట్లో పెట్టానండి, చూడని వాళ్ళు ఎవరంటే చూడండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా ఎగ్జిబిషన్ కొంచెం టైంపాస్ అవుతుందండి. ఎందుకంటే పెద్దవాళ్ళకు కూడా మనం షాపింగ్ చేయొచ్చు, పిల్లలకు ఏమో గేమ్స్ అండి. గేమ్స్ చాలా ఉన్నాయండి, కానీ మా పిల్లలు చిన్నవాళ్ళు కదా, అన్ని గేమ్స్ వద్దంటారు, వాళ్ళకు భయం వేస్తుంది. మామూలుగా చిన్న చిన్నవి అంటే ఓకేనండి. అంత గేమ్స్ అయితే చూడడానికి ఇష్టపడతారు, కానీ ఎక్కువ పెద్ద పెద్దవి ఎక్కలేరండి. మామూలుగా చిన్న చిన్నవి ఎక్కుతారు. ఇక్కడ వెనుకకు ఇది వ్యూ బాగుందని ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగామండి. ఫొటోస్ అయితే చెప్పాను కదండి, సెటప్ మంచిగా చేశారండి.
అందుకే మాకు ఫొటోస్ దిగాలనిపించింది, అందుకే అక్కడక్కడ దిగాము. మా పాపది యూట్యూబ్ ఏమంటారు షార్ట్ది ఛానల్ కూడా ఉందండి. మీకు నచ్చితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. క్యూట్ నిత్య అని టైప్ చేయండి. తను షార్ట్స్ కూడా చేస్తుందండి, చూడండి ఫ్రెండ్స్. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వెనుకకు వ్యూ బాగుంది కదండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగాను. ఇక్కడ కూడా చిన్న చిన్నగా కొంచెం షాపింగ్ చేశానండి, ఎక్కువ ఏం చేయలేదు. మామూలుగా నెయిల్ పాలిష్ చిన్న చిన్నవి చేశానండి, ఎక్కువ ఏం చేయలేదు. ఇక్కడ మా పిల్లలు ఐస్ క్రీమ్తో స్టార్ట్ చేశారండి షాపింగ్. వచ్చేసి లోపలికి ఎంట్రీ అయిపోయాము. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, సండే రోజు మాది యానివర్సరీ ఉందండి. అందరూ విష్ చేయండి ఫ్రెండ్స్, మీ బ్లెస్సింగ్స్ ఇస్తారనుకుంటున్నాను. సండే అంటే 12th కండి. నేను ఈ వ్లాగ్ ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు కదా, అందుకే ముందే డేట్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ 2 క్లిప్స్ తీసుకున్నాను. మిడిల్ క్లిప్స్ ఉంటాయి కదా, అవి ఒక 2 తీసుకున్నాను. సండే వ్లాగ్ చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూడండి. ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాము అనేది మీకు పెడతాను, ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి, అందరూ విష్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇదిగోండి, ఈ జాయింట్ వీల్ అయితే ఎంత పెద్దగా ఉందో అండి. అది చూస్తూనే కొంచెం నాకు కళ్ళు తిరిగాయి. నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదండి ఉయ్యాల అయినా ఇలా జాయింట్ వీల్, ఇవి అసలుకి ఏం గేమ్స్ ఇష్టం ఉండదండి. ఓన్లీ కేవలం పిల్లల కోసమే వస్తామండి. ఇక్కడ ఏమంటారు బోట్ ఉంటే పిల్లలు ఎక్కుతామన్నారు, కానీ ఆ బోటు ఏమంటారో ఇట్లా రొటేట్ చేస్తాం కదా, అది చాలా టైట్గా ఉండేనండి. పిల్లలకు కొంచెం కష్టమైంది. కాకపోతే అందరి పిల్లలు ఆడుతున్నారు కదా, వాళ్ళు ఆ మూడ్లో పడిపోయి కొంచెం చెయ్యి నొప్పి ఇచ్చిందండి మా నిత్యకు వచ్చేసి. చాలా టైట్గా ఉండేనండి అది. పిల్లలు మాత్రం మంచిగా ఆడుకున్నారు. ఇదిగోండి, కొంచెం టైట్గా ఉండేనండి అది. చూస్తుండండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఏం ఎక్స్ప్లెనేషన్ చేసేందుకు ఏమి ఉండదు కదండి, మీరు చూస్తుండని నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. అక్కడ వాటర్ కూడా కొంచెం క్లీన్ అనిపించలేదండి. కాకపోతే పిల్లలు ఎక్కుతామంటే మా వారు ఎక్కిపించారు, కానీ వాటర్ మాత్రం అంత ఫ్రెష్గా లేవు. సమ్మర్ కదండి, పిల్లలకు ఏదో ఒకటి యాక్టివిటీ అయినా ఇలా కొంచెం ఎంటర్టైన్మెంట్ అయినా ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామండి. మార్నింగ్ అంతా కొంచెం చెప్పాను కదా, ఎండలు కదా, ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదండి. మా పాపని సంగీతం క్లాస్లో జాయిన్ చేశానండి, ఆన్లైనే. సంగీతం క్లాస్లో జాయిన్ చేసి కూడా 2 months అయిపోతుందండి, 2-3 months అవుతుంది. మీకు ఎప్పుడైనా తనతో సాంగ్స్ పాడిపిస్తానండి, చాలా బాగా పాడుతుంది. మార్నింగ్ అంతా పిల్లలతోటే సరిపోతుందండి. అందుకే కొంచెం వ్లాగ్స్ టైంగా పెట్టలేకపోతున్నాను. పిల్లలు ఇంట్లో ఉంటే తెలుసు కదండి, పని అనేది మనకు ఎండింగ్ అనేది ఉండదు కదండి. అందుకే కొంచెం అటు ఇటుగా పెడుతున్నానండి. ఖచ్చితంగా విజిట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదండి, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెడితే మీకు అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా ఈ విధంగా ఆడుకున్నారండి. ఇది ఆడుకున్న తర్వాత కొంచెం లోపలికి కూడా వెళ్ళి చిన్నగా షాపింగ్ చేశాను. మామూలుగా క్లిప్స్ అవి ఉంటాయి కదండి, అవే చేశాను. పెద్ద ఏం షాపింగ్ చేయలేదండి, మామూలుగా పిల్లల కోసమే వెళ్ళాము. పిల్లలు ఒక 2-3 గేమ్స్ ఆడారండి, అప్పుడే నైట్ అయిపోయింది. అనుకోకుండా వెళ్ళాము అసలు. యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇలా ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిందని. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు స్టార్ట్ కాలేదండి,
ఇప్పుడు అనుకోకుండా వచ్చాము, స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చేసి పిల్లలకు లైట్గా ఆకలి అవుతుందంటేను లైట్గా ఏదైనా టిఫిన్ చేద్దామని ఆగాను. అంతేనండి ఈరోజు వీడియో. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటానండి. ఓకేనా ఫ్రెండ్స్, రేపు మా మ్యారేజ్ డే కదండి, ఆ వీడియో ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. మీరు అందరూ విష్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను మళ్ళీ. బాయ్, టేక్ కేర్.